చికిత్స పొందుతూ యువకుడి మృతి, ఆర్ఎంపీ వైద్యం వికటించేనని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఆర్ఎంపీ వైద్యం వికటించి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటన కొర్విచెల్వ గ్రామ పంచాయతీ పరిధి కొత్త కొమ్ముగూడెంలో చోటు చేసుకుంది. బత్తుల మధుకర్ 26 సంవత్సరాల యువకుడికి ఈ నెల 18న జ్వరం రావడంతో కన్నేపల్లికి చెందిన ఆర్ఎంపీ శ్రీనివాస్ ఇంజెక్షన్లు ఇచ్చాడు. కొద్దిసేపటికి మధుకర్ అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు కరీంనగర్కు, అక్కడి నుంచి సికింద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 21న మధుకర్ పరిస్థితి విషమించి బ్రెయిన్ డెడ్ అయిందని పేర్కొన్నారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తుండగా ఖర్చులు భరించలేక మంచాళ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మంగళవారం తెల్లవారుజామున మధుకర్ మృతి చెందాడు. మధుకర్ మృతికి ఆర్ఎంపీ వైద్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి తండ్రి బత్తుల రాజలింగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నట్లుగా ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపాడు. ఈ వార్త చదువుతా అంటే నిజంగా నాకు చదువుతా అంటే కూడా కొంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వయసున్న యువకుడు, 26 సంవత్సరాల వ్యక్తి, మరి జ్వరం వచ్చినప్పుడు ఇక్కడ మనోళ్ళు కొంత ఏందనంటే గ్రామీణ ప్రాంతాల్లో, కొంత పట్టణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఆర్ఎంపీ దగ్గరికి పోయి లైన్ కడతారు. అక్కడ ఉసుకపోతే రాలని జనం ఉంటారు కొందరు. ఎందుకనంటే డోస్ ఎక్కువ ఇస్తారండి. జ్వరం వేరే మంచి ఫిజిషియన్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇయ్యరు, గ్లూకోజ్ పెట్టరు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ అబ్బా 4 రోజులకు జ్వరం తగ్గింది, 5 రోజులకు జ్వరం తగ్గింది, పలానా డాక్టర్ దగ్గర పోతే, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతే ఒక్కడే దెబ్బకు ఒక సూదేసుతోటే జ్వరం పోయింది బై 2 రోజులలో లేచి నడతాను అంటారు. మీకు అర్థమైతలేదు. వాళ్ళు ఎక్కువ డోసేజ్ ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కువ డోసేజ్ చేసిన ఇంజెక్షన్ వల్ల నిజంగానే నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ ఏదన్నా దాని ఫంక్షనింగ్ సరిగ్గా ఈ బాడీలో ఉన్న ఈ ఫంక్షనింగ్ అన్ని ఎందుకు సరిగ్గా ఉంటాయి అంటే ఈ యొక్క మెదడుకు సంబంధించిన రక్తనాళాలు ఏదైనా చితికినప్పుడు ఈ మైండ్ తోటి మొత్తం బాడీ అంతా కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ఒక దానితోటి వీళ్ళు త్వరగా చనిపోయే గతంలో ఎవరన్నా ఇంజక్షన్లు వేసుకున్నప్పుడు తల తిప్పడం లాంటిది, మనిషి లేవకుండా ఉండడం, అట్లాంటప్పుడు కొంత జాగ్రత్త పాటించాలి. సో ఎక్కువ డోసేజ్ ఇంజక్షన్లు వేసుకోవద్దు. ఎక్కువ డోసేజ్ సాధ్యమైనంత వరకు 100లో 95% అయినా ట్యాబ్లెట్లు వేసుకోవడానికో లేకపోతే మామూలుగా ఆయుర్వేద వైద్యాన్ని వైపు, మామూలు వైద్యాన్ని వైపుకో మొగ్గు చూపాలి తప్ప, అంటే ఎంబీబీఎస్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర చికిత్స తీసుకునే పని చేయాలి తప్ప ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళొద్దు. ఇక మన జనతా టీవీ కూడా మన జిల్లాలో ఉన్న ఆర్ఎంపీల పైన ఖచ్చితంగా మేము ఫోకస్ చేస్తాం. అసలు ఈ యొక్క మెడికల్ ప్రాక్టీషనర్, రీజనల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ మీరంతా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. అంతే తప్ప మీరు ఇంజక్షన్లు ఇవ్వద్దు, గ్లూకోజ్లు పెట్టద్దు. కేవలం ఫస్ట్ స్టేజ్ లాంటి ట్రీట్మెంట్ వేయాలి తప్ప మీరు ఎంబీబీఎస్ వైద్యుల లెక్క ట్రీట్మెంట్ చేయడానికి ఎక్కడ చట్టం లేదు. ఎంఎల్టీ లెక్క మీరు ఏం రాకపోయినా కూడా ల్యాబులు పెట్టుకుంటున్నారు. మెడికల్ షాపులు కూడా ఆర్ఎంపీలే పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఫార్మసీ సర్టిఫికేట్ ఉండాలి. కనీసం డి ఫార్మస్ అన్నా, బి ఫార్మస్ అన్నా, ఏం ఫార్మస్ అన్నా ఏదైనా చేసి ఉండాలి. కానీ మీరే ల్యాబ్ టెస్టులు, మీరే ఫార్మసిస్టు, మీరే ఎంబీబీఎస్ వైద్యుల లెక్క చేయడం వల్ల ఇట్లా చాలామంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇదంటే పేపర్లో వచ్చింది వార్త. ఇక్కడ ఈ వార్త రాయడం వల్ల, వాళ్ళు రోడ్డు పైన ధర్నాలు చేయడం వల్ల ఈ వార్త సభ్య సమాజానికి తెలిసింది. ఇంకా కొన్ని చోట్ల ఏం చేస్తారంటే పోయి దందా చేస్తారు. అక్కడ వికటించిన దానితోటే చలో ఆర్ఎంపీ డాక్టర్ ప్రాణం తీసిండు, ఏమితో భయ్ మరి ఏం చేస్తాం అంటూ కూడా కొంతమంది ఆడోడు ముఠాలు మోపై ఉంటారు. అట్లా వాళ్ళు 5 లక్షలు ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా అని బేరం కుదుర్చుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా ఇట్లా నిజాయితీగా వార్తలు రాయాలి. ఇట్లా నిజాయితీగా వార్తలు రాస్తే ఆర్ఎంపీల పైన వేటు వేస్తారు. ఇంకొకసారి వాళ్ళ ఆ వృత్తిలో కొనసాగుకుంటే అయిపోతుంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ డిహెచ్ఎంఓ గారు ఇట్లాంటి వాళ్ళను కంట్రోల్ చేయాలి. మరి ఈయన ప్రాణం ఎవరు తీసుకొచ్చిస్తారు? సో ఆ కుటుంబానికి చేతికి అందిన కొడుకు కాటికి పోయే పరిస్థితి వచ్చింది. ఇది అర్థం చేసుకోవాలి. పాపం 26 సంవత్సరాల యంగ్ యూత్ జీవితం ఏమో అనుభవించలే. ఇంకా 60-70 సంవత్సరాల జీవితం ఒక్క ఇంజక్షన్ తోటి కాటికి పోయే పరిస్థితి వచ్చింది.